ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్. అందరూ కూడా బాగున్నారా? గతించిన కాలంలో దేవుడి యొక్క రక్షణ కాపుదల మనందరం కళ్ళ ద్వారా చూసాం. ఎలా అండి అంటే, మరి ఈరోజు సజీవంగా ఉన్నామంటే అది మన దగ్గర ఉన్న బలం అండి. మేము మంచి ఎక్సర్సైజులు జ్ఞానం కలిగిన వాళ్ళం అండి. మా చుట్టూ కూడా సెక్యూరిటీ ఉందని అందుకే మేము సజీవంగా ఉన్నాం అనడానికి లేదు. దేవుడి యొక్క మహాకృపను బట్టి సజీవంగా ఉన్నాం. దేవుడు ఎంతో గొప్పవాడు. నమ్మువానికి సమస్తము సాధ్యమైన వాక్యం చాలా క్లియర్గా సెలవిస్తుంది. చాలామంది నమ్మలేకనే అద్భుతాలు చూడలేకపోతున్నారట. సో ఈరోజు ప్రారంభిస్తున్నాం. మనం నమ్మకంతో ప్రారంభించాలి. ఏ కార్యం అయితే నీ జీవితంలో జరగాలనుకుంటున్నావో ఆ కార్యము దేవుడు చేయగలడు అనే విశ్వాసం నీలో ఉంటే యూ కెన్ సీ మిరాకిల్స్. సరే, ఈరోజు వాక్యాన్ని చూద్దాం. ప్రతిరోజు కూడా వాక్య భాగం ద్వారా మీరు బ్లెస్ అవుతున్నారని మాకు తెలియజేస్తూ ఉన్నారు. అందుని బట్టి దేవుని స్తుతిస్తున్నాం. మినిస్ట్రీ కొరకు ప్రార్థన చేయండి. మీ కొరకు కూడా మేము ప్రార్థన అనుదినం చేస్తున్నాం. మీరు కట్టబడడానికి, మీ జీవితాల్లో అద్భుతాలు దేవుడు జరిగించడానికి. బైబిల్ గ్రంథం తెరుద్దాం. కీర్తనల గ్రంథము 30వ అధ్యాయము 1వ వచనం. సామ్స్ చాప్టర్ 30 వర్స్ 1. యెహోవా నా శత్రువులను నా విషయమై సంతోషింపనీయక నీవు నన్ను ఉద్ధరించి ఉన్నావు, అందుకై నేను నిన్ను కొనియాడుచున్నాను. ఆమేన్. దావీదు భక్తుడు కీర్తిస్తున్నటువంటి ఈ యొక్క కీర్తనలో ప్రప్రథమమైన ఫస్ట్ వర్డ్ ఏమంటున్నాడంటే, ఐఎమ్ ప్రైజింగ్ టు ద గాడ్. నేను దేవుణ్ణి స్తుతిస్తున్నాను అని అంటున్నాడు. ఎందుకండి ఆయన స్తుతించేది అంటే, నా శత్రువులు నన్ను చూసి ఆనందించకుండా నా దేవుడు నన్ను ఏం చేశాడట? ఉద్ధరించాడు. దెర్ ఇస్ అ రీజన్. బహుశా మరి దావీదు యొక్క పరిస్థితి చాలా ఘోరంగా ఉండొచ్చు. ఏదో గుంటలో పడిపోయిన స్థితిలో ఉంటే దేవుడు చేయిచ్చి దావీదుని ఏం చేశాడు? పైకి లేవనెత్తాడు. మన దేవుడు పైకి లేవనెత్తే దేవుడే కానీ పడేసే దేవుడు కాదండి. చాలామంది తెలియక క్రైస్తవంలో దిగావా అంటారు. దిగడాలు లేవు, పైకి రాడాలే ఓన్లీ. పై బురదలో ఉన్న నిన్ను క్రైస్తవ్యం అనగా యేసుక్రీస్తు వారు తన యొక్క కలువరి శిలువ రక్తం చేత కడిగి పర్ఫెక్ట్గా నిన్ను చేసి పైకి తీసుకొచ్చి నిజమైన జీవితం అంటే ఏందో చెప్పడమే క్రైస్తవ్యం. సో ఎప్పుడు కూడా దిగావా, పడిపోయావా, నూతిలో దిగావా, ఇది కాదు. యు ఆర్ సేవ్డ్. నువ్వు రక్షించబడ్డావు. ఈరోజు దావీదు భక్తుడు అంటున్నాడు, నా శత్రువులు నన్ను బట్టి ఆనందించకుండా నా దేవుడు ఏం చేశాడట? ఉద్ధరించాడు. ఉద్ధరించడం అంటే మనం చాలాసార్లు ఈ మాటని అనుదిన జీవితాల్లో వాడుతూ ఉంటాం. నన్ను ఉద్ధరించగలవా? నన్ను ఉద్ధరించడానికి ఏం ఉద్ధరించడానికి వచ్చావు నువ్వు అన్నట్టు మాట. ఉద్ధరించడం అంటే మనల్ని, మన యొక్క బాగోగుల్ని చూసుకోవడం. మనకున్న సమస్యలు కావచ్చు, మన యొక్కన్న పరిస్థితులు కావచ్చు, వాటన్నిటి నుంచి కాపాడడమే ఉద్ధరించడం. ఉద్ధరించడం అంటే ఏదో కాదు. అవునండి, యేసుక్రీస్తు వారు మనల్ని ఉద్ధరించడానికి ఎక్కడి నుంచి వచ్చాడు? పరలోకాన్ని కాదనుకొని ఆయన వచ్చాడు. ఈరోజు బహుశా నీ శత్రువులు వెయిట్ చేస్తున్నారేమో, లేదా నీ స్నేహితులు అని చెప్పుకుంటూ నీ పక్కనే ఉన్నవారు నువ్వెప్పుడు పడిపోతే చూద్దాము, నువ్వెప్పుడు కృంగిపోతే చూద్దాము, నువ్వెప్పుడు ఫెయిల్ అయిపోతావా, నువ్వెప్పుడు లాస్లోకి వెళ్ళిపోతావా, నీ కుటుంబం ఎప్పుడు చీలిపోతుందా అని వెయిట్ చేస్తున్నారేమో. మాట వరుసకైతే నువ్వు ఇది చేయి అంటారు, మాట వరుసకైతే నీకు ఏదో ఒక సజెషన్స్ ఇస్తూ ఉంటారు. కానీ చాలాసార్లు ఆ ఎక్స్పీరియన్స్ని చూశారు. పైకైతే ఒక మాట్లాడతారు కానీ వెనక్కి వెళ్ళి ఏమంటారంటే నీకేదో ఒకటైతే బాగుండు అని అనుకుంటారు. అటువంటి వారు ఆనందించకుండా దేవుడు ఏం చేస్తూ ఉన్నాడు? అనుదినం కాపాడుతున్నాడు. ఈరోజు నిన్ను కూడా కాపాడుతాడు. ఎవరైతే నువ్వు పడిపోవడాన్ని చూసి ఆనందిద్దామని రెడీగా ఉన్నారో, నీ పరిస్థితిని బట్టి, నీ బలహీనతను బట్టి, నీకున్న అనారోగ్యాన్ని బట్టి, నీ కుటుంబంలో గొడవలు చూసి సంతోషిస్తున్నారేమో బహుశా ఈరోజు. అవేవి జరగవు. దేవుడు నిన్ను ఉద్ధరించబోతున్నాడు. దేవుడు నీకు సహాయంగా ఉండబోతున్నాడు. దేవుడు నీ కుటుంబానికి రక్షణగా ఉండబోతున్నాడు. ఆయన నీ ప్రతి సమస్యను తీర్చబోతున్నాడు. హల్లెలూయా. నమ్ము, దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. దానియేలు విషయంలో కూడా ఈ విధంగానే జరిగింది. దానియేలు మంచిగా వర్క్ చేసుకుంటుంటే తన శత్రువులు ఏం చేశారు? కావాలని దానియేలు కోసమే ఒక చట్టాన్ని క్రియేట్ చేసి చివరికి దానియేలుని సింహపు బోను వరకు పంపే వరకు చేశారు. అయిపోయింది అని చాలా ఆనందిస్తున్నారు.
రాజు దగ్గర మాకేం తెలియదు అన్నట్టు అమాయకంగా ఉన్నారు, కానీ మొత్తం చేసింది వాళ్ళే. ఆ విషయం దానియేలుకు తెలుసు. అయినప్పటికీ దానియేలు ఎవరిని ఆశ్రయించలే, దేవుని ఆశ్రయించాడు. దానియేలు సింహభూంలోకి వెళ్ళి ఎలా అయితే వెళ్ళాడో అంతే ఫ్రెష్గా బయటకు వచ్చేసరికి అందరూ కూడా షాక్ అయ్యారు. హల్లెలూయా. దేవుడు నీ స్థితిని కూడా అలానే చేయబోతున్నాడు. అయిపోయింది, ఇతని పని అయిపోయింది, ఈమె పని అయిపోయింది, ఇక జీవితంలో కోలుకోలేదు, పైకి రాలేడు అని అంటున్నారేమో. వాళ్ళు అనుకున్నట్టు ఏది కూడా జరగదు. హల్లెలూయా. దేవుడు నిన్ను ఉద్ధరించబోతున్నాడు. నువ్వు దానిని బట్టి దేవుని స్తుతించడానికి సిద్ధంగా ఉండు. భయపడాల్సిన అవసరం లే. ఏదో జరిగిపోద్దండి బ్రదర్, మా జీవితంలో ఏదో ప్రాబ్లం వచ్చేస్తుందండి అనుకోవడానికి లేదు. దేవుడు నీకు తోడుగా ఉన్నాడు, ఆయనే రక్షిస్తాడు, ఆయనే కాపాడుతాడు. దేవుని స్తుతించడానికి సిద్ధంగా ఉండు. యూ విల్ సీ గ్రేట్ మిరాకిల్స్. ప్రార్థించుకుందాం. అందరూ కూడా ప్రార్థనలో ఏకీభవించండి. కృపా సత్య సంపూర్ణుడా, జీవం కలిగిన తండ్రి, ప్రియ బిడ్డలు ప్రార్థనలు ఏకీభవిస్తున్న ఏ బిడ్డనైతే తండ్రి వారి శత్రువులు సమస్యలకు గురి చేద్దామని చూస్తున్నారేమో, వారు పడిపోతే ఆనందించడానికి సిద్ధంగా ఉన్నారేమో, వారిని ఎన్నో ప్రణాళికల చేత పడవేయడానికి ఆలోచనలు చేస్తున్నారేమో, వాటన్నిటి నుంచి బిడ్డలను రక్షించి వారిని ఉద్ధరించి కాపాడే దేవుడు అని మరొకసారి తేటగా మాట్లాడినందుకు స్తోత్రాలు అయా. వారి జీవితంలో ఈ యొక్క వాగ్దానాన్ని ఈ సమయంలో నెరవేర్చండి. బిడ్డలకు తోడై ఉండండి. జ్ఞానముతో, బలముతో, శక్తితో వారిని నింపండి. ఎస్ లార్డ్. అనారోగ్య సమస్యల నుంచి కూడా యేసు నామములో విడుదల దయచేయండి. ఆర్థిక పరమైన ఇబ్బందుల నుంచి యేసు నామములో విడుదల దయచేయండి అయా. వారికి ఉన్నటువంటి కుటుంబ పరమైన విభేదాలు తొలగించి ఈ రోజంతను మాలో ఉన్న ప్రతి ఒక్కరికి మీరు రక్షణ దయచేయమని, ప్రయాణాలను దీవించమని, పనులను ఆశీర్వదించమని, ప్రతి ప్రయత్నం కూడా వారు చేస్తున్నటువంటి ప్రతి ప్రయత్నాన్ని కూడా అయా సఫలపరచమని, మీకు మహిమకరంగా మా జీవితాలు ఈరోజు మార్చమని యేసుక్రీస్తు వారి జీవం కలిగిన నామంలో ఈ ప్రార్థనను అడుగుతున్నాం తండ్రి. ఆమెన్. మే గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.